కృష్ణా నది గనక వరదొస్తే పొంగి పొర్లితే మాత్రం అమరావతి మునిగిపోతుందంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అయితే మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క ఎప్పుడు కూడా గతంలో 3 రాజధానులు అవ్వచ్చు, లేకపోతే అమరావతికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు అయితే మాత్రం చేసినటువంటి వ్యాఖ్యలపై ఎప్పుడు చంద్రబాబు నాయుడు అయితే మాత్రం నాయకులను అయితే మాత్రం విమర్శిస్తూనే ఉంటారు. మరోపక్క గతంలో వైసీపీ నేతలు ఎప్పుడు కూడా అమరావతికి మాత్రం ఎప్పుడు కూడా వరద ముప్పు పొంచి ఉంటుంది, కృష్ణానది పరివాహక ప్రాంతాలందరూ కూడా మునిగిపోతాయని చెప్పేసి ఎప్పుడు కూడా వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అయితే కృష్ణానది వరద పోటెత్తుంటే మరోపక్క బుడమేరు పోటెత్తడంతో విజయవాడలో కొన్ని ప్రాంతాలు అయితే మాత్రం నీట మునిగినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతాలన్నీ కూడా అంటే కృష్ణానది పొంగితే మళ్ళీ ఇదే పరిస్థితి వస్తుందని చెప్పేసి వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ వ్యాఖ్యలపై అయితే మాత్రం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొక్కసారి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు అన్నారు. అంటే చెన్నై అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి ప్రాంతాలు ముంబై, బెంగళూరు ఇవి కూడా ఒకప్పుడు విపత్కర పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాలు అయితే మాత్రం తీవ్ర ఉధృతి పరిస్థితిని ఎదుర్కొన్నాయి. విపత్కర పరిస్థితుల్లో వరదలు రావటం, అలాగే హైదరాబాద్లో కూడా వరదలు వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. కానీ అంత మాత్రాన రాజధానులు అయితే మార్చే పరిస్థితి ఉండదు కదా. అలాగే చెన్నై అవ్వచ్చు, ముంబై అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు, ఈ యొక్క నగరాలకు కూడా పోటెత్తింది. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతి అవ్వచ్చు, కర్నూలు, అలాగే నెల్లూరుకు కూడా వరద విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయి. అంత మాత్రాన నగరాలను మారుస్తామా మనం? కాబట్టి వాటి వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. అక్కడ చేపట్టాల్సినటువంటి సహాయ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ విధంగా నగరాలను మార్చాలని చెప్పటం వైసీపీ నాయకులకు పరిపాటిగా అయిపోయింది. ఇంకొకసారి కనుక ఈ వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకునేదే లేదు, వాళ్ళపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.